వాట్సాప్ గాయ్స్, ఈ వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వస్తున్నటువంటి అద్భుతమైన రోబో టెక్నాలజీస్ని. వీటిలో మీరు చూడొచ్చు ఎలాంటి మంటలనైనా నిమిషాలలో అదుపు చేసే అమేజింగ్ రోబోట్, మీ పొలం చుట్టూ తిరుగుతూ మొక్కలకు మందు కొట్టగలిగే డ్రోన్, ఎవరి సహాయం లేకుండానే ఆటోమేటిక్గా మీ కార్ని పార్క్ చేసే రోబోట్, అండ్ ఈవెన్ పెద్ద పెద్ద సిటీస్లో క్లీనింగ్ కోసం ఉపయోగపడే ఇలాంటి రోబోట్. కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టెయిన్ పెద్ద పెద్ద సిటీస్లో ఉండేవారికి డ్రైవర్ లేకపోతే పార్కింగ్ విషయంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే రష్ ప్లేస్లో పార్కింగ్ చేయడం కూడా చాలా కష్టం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ డివైస్ని తయారు చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోబోట్ని ఒక ఫ్రెంచ్ కంపెనీ డెవలప్ చేసింది. ఇది యాక్చువల్గా ఒక పార్కింగ్ రోబోట్. దీనిని పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో క్రౌడెడ్ పార్కింగ్ కోసం తయారు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో ఇది మీ కార్ని ఎంత పర్ఫెక్ట్గా పార్కింగ్ చేస్తుందంటే అలా డ్రైవర్ కూడా చేయలేడు. ఈ రోబోట్ సహాయంతో తక్కువ ప్లేస్లో ఎక్కువ మొత్తంలో వెహికల్స్ని పార్క్ చేయొచ్చు. ఈ గ్యాడ్జెట్ నిజంగా ఇన్క్రెడిబుల్. యాగ్రస్ MG1 ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఫార్మర్స్ ఎంత పెద్ద కష్టమైన పనులనైనా చాలా సులభంగా అండ్ తొందరగా చేస్తున్నారు. ఒకవేళ పురుగుల గురించి మాట్లాడుకుంటే వాటిని చంపడానికి ఫార్మర్ పొలం మొత్తం తిరుగుతూ స్ప్రే చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఏ డ్రోన్ అయితే చూస్తున్నారో దీనిని చైనాలో తయారు చేశారు. ఈ డ్రోన్ సహాయంతో మొక్కల మీద కెమికల్ని స్ప్రే చేయొచ్చు. ముందుగా ఈ డ్రోన్లో ఏరియాని సెట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కెమికల్ని నింపి ఎక్కడైనా ఈజీగా స్ప్రే చేయొచ్చు. మీరు అసలు నమ్మలేరు, ఇది 10 ఎకరాల నేల మీద ఒకే రోజులో స్ప్రే చేస్తుంది. ఇలా 10 మంది కూర్చున్నా కానీ చెయ్యలేరు. వీగో పెద్ద పెద్ద సిటీస్ని క్లీన్గా మెయింటైన్ చేయడం అదో పెద్ద ఛాలెంజ్. ఈ పని కోసం చాలామంది వర్కర్స్ యొక్క అవసరం ఉంటుంది, ప్లస్ రకరకాల వస్తువులు కూడా. కానీ చైనా ఈ ప్రాబ్లమ్ని ఆల్రెడీ సాల్వ్ చేసింది. చైనాలో ఉండే ఒక లోకల్ డెవలపర్ ఈ అద్భుతమైన వెహికల్ని తయారు చేశాడు. ఈ రోబోట్ ఫుల్లీ ఆటోమేటిక్గా పనిచేస్తుంది కాబట్టి దీనిని ఆపరేట్ చేయడానికి కూడా ఎవరి అవసరం ఉండదు. చైనాలో ఉండే పెద్ద పెద్ద సిటీస్లో ఈ విధమైన రోబోట్స్ 100కు పైగానే పనిచేస్తాయి. ఇది ప్రతిరోజు సిటీలోని చెత్త మొత్తాన్ని క్లీన్ చేస్తుంది అండ్ వాషింగ్ కూడా. ఈ విధమైన రోబోట్స్ ప్రతి ఒక్క సిటీలో ఖచ్చితంగా ఉండాలి. స్ప్రింక్లర్ మీ అందరికీ తెలుసు కదా, టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతూ మనుషుల ప్లేస్ని తీసుకుంటున్నాయి. ఒకవేళ అగ్రికల్చర్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా అద్భుతమైన మిషన్స్ చూడడానికి ఉంటున్నాయి. అయితే మీరు మొక్కల మీద నీళ్లు పోయడాన్ని చూసే ఉంటారు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండ్ ఎక్కువ టైం కూడా పడుతుంది. నార్మలీ ఫార్మ్స్లో పెద్ద పెద్ద వాటర్ పైపింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ సహాయంతో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఇదొక స్ప్రింక్లర్. దీనిని ఎలా డిజైన్ చేశారంటే పెద్ద పెద్ద స్థలాలలో కూడా ఈజీగా నీటిని స్ప్రే చేసేలా. ఈ వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా ఈ మిషన్ ఆలు మొక్కలను నీటిని ఏ విధంగా స్ప్రే చేస్తుందో చూడొచ్చు. రోబోటిక్ ఫైర్ ఇంజన్ మీ అందరికీ తెలుసు కదా, ఫైర్ ఫైటర్స్ యొక్క జాబ్ ఈ ప్రపంచంలోనే చాలా కష్టంగా ఉంటుందని. వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ రోబోట్ సహాయంతో ఆ పని చాలా ఈజీ అయిపోతుంది. ఇదొక మోడర్న్ ఫైర్ రోబోట్ కాబట్టి బాంబు బ్లాస్టర్స్ ఫైర్ నుంచి కూడా టోటల్లీ సేఫ్గా ఉంటుంది. మీరు అసలు నమ్మలేరు ఈ రోబోట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఒక్కసారి దీనిని ఛార్జ్ చేసిన తర్వాత 11 గంటల వరకు నిరంతరంగా పనిచేస్తుంది. అండ్ ఈ రోబోట్లో టైర్స్కి బదులుగా ట్రాక్స్ ఇవ్వబడి ఉంటాయి కాబట్టి ఇది మెట్ల మీదకి కూడా సులభంగా వెళ్తుంది. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది మనుషులు ఏమాత్రం వెళ్ళలేని చోటుకు కూడా వెళ్ళి మంటలను ఆర్పేస్తుంది. రోబోఫ్యూల్ ఇప్పుడు మీరు ఏదైతే రోబోట్ని చూస్తున్నారో ఇది పెట్రోల్ పంప్స్ కోసం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. ఏ వెహికల్ని నడిపించాలన్నా ఫ్యూల్ అయితే అవసరం ఉంటుంది. ముఖ్యంగా హెవీ వెహికల్స్ని రీఫ్యూల్ చేయడం చాలా కష్టం. ఈ రోబోట్ ఆటోమేటికలీ ఎవరి సహాయం లేకుండానే ట్రక్ యొక్క క్యాప్ని ఓపెన్ చేసి తొందరగా ఫ్యూల్ నింపేస్తుంది. ఇందువల్ల డ్రైవర్ ట్రక్లో నుంచి కిందికి దిగాల్సిన అవసరం ఉండదు. ఈ రోబోట్ నిజంగా అద్భుతమైనది.